సిఎస్ ఇప్పటి వరకు ఉన్న బ్రేక్ ఇటు హెడ్లైన్స్ అయితే చూసేసాం. ఇక నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు ఓపెన్ సవాల్గా మారింది. బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో మంటలు ఆరటం లేదు సరికదా, దట్టమైన పొగతో ఆ ప్రాంతం అంతా కూడా భయానకరంగా మారిపోయింది. మనుషులు లోపలికి వెళ్లే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. దీంతో ఫైర్ సిబ్బంది ఒక రోబోట్ను రంగంలోకి దించారు. ఈ రోబో మంటల మధ్యలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇక మరోవైపు స్వయంగా సిపి సజ్జనార్ స్పాట్ కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సెల్లార్లో మృత్యువుతో పోరాడుతున్న ఆ 5గురు కుటుంబ సభ్యులతో సిపి మాట్లాడి భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు. కానీ సమయం గడుస్తున్నా కొద్ది ఇటు పొగ తీవ్రత పెరుగుతూ ఉండటం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. హైడ్రా, డిఆర్ఎఫ్, ఫైర్ టీమ్స్ కలిసి ఆ కుటుంబ ప్రాణాలను కాపాడేందుకు అగ్నితో యుద్ధం చేస్తున్నాయి. రైట్, విజువల్స్ చూస్తున్నాము. ఇప్పుడు సిపి సజ్జనార్ లోపలికి వెళ్ళిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బచాస్ ఫర్నిచర్ లో స్టార్ట్ అయిన ఈ అగ్ని ప్రమాదం లోపల 5గురి కుటుంబ సభ్యుల ప్రాణాలను ముప్పులో పెట్టిందనే చెప్పుకోవచ్చు. అయితే దట్టమైన పొగ అక్కడ అలుముకోవడం కారణంగా ఎవరూ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, విజిబిలిటీ సైతం తగ్గిపోయిన పరిస్థితి. దీని కారణంగా ఒక రోబోనైతే లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేశారు ఫైర్ సిబ్బంది. ఆ రోబో విజువల్స్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ రోబో మంటల్లోకి పొగల మధ్యలోకి వెళ్లి లోపల ఉన్న విజువల్స్ ను బయట ఉన్న ఫైర్ ఆఫీసర్స్ కు చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. అనంతరం కూడా ఫైర్ ఆఫీసర్స్ లోపలికి వెళ్లి ఆ 5గురి ప్రాణాలు కాపాడతారా లేకపోతే ఎలా అనేది ఫర్దర్ ప్లాన్ లో మనకు అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే మంటలు దాదాపుగా 2 గంటల నుండి మంటలు అక్కడ ఎగిసి పడుతున్నాయి. మరి ప్రెసెంట్ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మేజర్ క్వశ్చన్ గా మారింది. 5గురిలో ఒక వృద్ధురాలు, ఒక చిన్నారి సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వృద్ధురాలి పరిస్థితి, ఆ చిన్నారి పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది అనేది తీవ్రంగా అందరినీ కూడా కలిసి వేస్తున్న అంశం. పొగ సైతం దట్టంగా కుమ్ముకోవడంతో ఇక్కడ పూర్తిగా కూడా అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది మేజర్ గా అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న అంశం. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు మంటలు ఆరకపోవటం, పొగ సైతం భారీగా రావటం ఇటు ఫైర్ సిబ్బందికి సైతం తీవ్రంగా కష్టంగా మారింది. మనం చూస్తున్నాము లోపల ఫర్నిచర్ సామాన్ ఎక్కువగా ఉండటం కారణంగా ఇటు మంటలు ఒకదానికొకటి అంటుకొని పూర్తిగా గోదాం మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి. అయితే మంటలు మాత్రం ఆరడం లేదు. పెద్ద ఫర్నిచర్ షాప్ కారణంగా అక్కడ మంటలు ఆరని పరిస్థితి. సెల్లార్లో ఒక కుటుంబం లోపల చిక్కుకుపోయి ఉన్న పరిస్థితి. అయితే ఆ కుటుంబానికి సంబంధించి ప్రెసెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతాం అనే భరోసా ఇవ్వడానికి స్వయాన సిపి సజ్జనార్ అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో లోపల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తోంది. మేబీ బై ద మీన్స్ ఆఫ్ ద రోబో ఇటు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రోబోను లోపలికి పంపించినట్టుగా తెలుస్తోంది. ఆ రోబోట్ యొక్క విజువల్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తిగా మెటల్ బాడీతో చేసి ఉన్న ఈ రోబోట్ ఇటు మంటల లోపల, పొగల లోపల నుండి వెళ్ళి లోపల ఉన్న 5గురి పొజిషన్ ఇటు కనిపెట్టే అవకాశం కనిపిస్తోంది. అండ్ వాళ్ళ హెల్త్ స్టేటస్ ని సైతం ఇటు అబ్జర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇటు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ ఆ రోబోట్ లోపలికి వెళ్ళిందా లేదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మా ప్రతినిధి అనిల్ స్పాట్ నుండి అందించడానికి అక్కడ రెడీగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ మంటల పరిస్థితి ఏంటి, కనీసం కొద్దిగైనా తగ్గాయా, లోపల ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి అనిల్? రేఖ, రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి రోబోటిక్ మిషన్ తోటి కూడా ప్రెజెంట్ అయితే అని చెప్పాలి. అంటే సెల్లర్ల నుంచి మంటలు వ్యాపించినట్టుగా ప్రజెంట్ అయితే పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు అనుమానిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి దట్టమైన పొగ కారణంగా ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కాస్త ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఫైర్ ఫైటర్స్ అయితే దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే, చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనించవచ్చు, హైడ్రాలిక్ మిషన్ తోటి కూడా మంటలు 4 అంతస్తుల వరకు కూడా మంటలు వ్యాపించాయి. కాబట్టి ఆ మంటల నేపథ్యంలో ఇప్పుడే ప్రెజెంట్ మనకు అందుతున్న సమాచారం 5 మంది ప్రెజెంట్ చిక్కుకొని ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది మంటల్లో. అందులో భాగంగానే దానికి సంబంధించి వాళ్ళకి సహాయక చర్యలు అందించే విధంగా, వాళ్ళని కాపాడే దిశగా ప్రెజెంట్ అయితే సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఫర్నిచర్ షాప్ కావడంతో 4 అంతస్తులకు సంబంధించి కూడా ఫర్నిచర్ కావడంతో ఆ ఫర్నిచర్ మంటలు అనేవి పెద్ద మొత్తంలో వ్యాపించడం, ఆ మంటల కారణంగా దట్టమైన పొగ అనేది ఎక్కువగా వ్యాపించడంతో ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్కి కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. 2 వైపులా ఇటు మంటల్ని ఒకవైపు అదుపు చేస్తూ ఉంటే 5 మంది చిక్కుకున్న
చిక్కుకున్నటువంటి 5 మందికి సంబంధించి కావచ్చు, 2 పిల్లలు, 2 కార్మికులు, ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా కాపాడే దిశగా ప్రజెంట్ అయితే సహాయక చర్యలు ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ప్రజెంట్ సిపి సజ్జనార్ కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నాడు. ఆయన కూడా సంఘటన స్థలానికి చేరుకొని అన్ని కూడా చెక్ చేస్తున్నాడు, వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. లోపలికి కూడా వెళ్ళిన విజువల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇటు ఫైర్ ఫైటర్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఫైర్ ఇంజన్ తోటి సహాయంతో ప్రజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇటు హైడ్రా సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ ఘటన విధానం నుంచి కూడా సహాయక చర్యలు వేగవంతం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫర్నిచర్ కావడం, ఆ ఫర్నిచర్ కూడా మంటలకి వ్యాపించడంతో, దట్టమైన పొగలు అనేవి వ్యాపించడంతో, అంటే ఈ పొగ వ్యాపించడంతో ఫైర్ ఫైటర్స్కి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. అందులో భాగంగానే దానికి సంబంధించే అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయక చర్యలు అందించే విధంగా ప్రజెంట్ అయితే అన్ని దిశలు జరుగుతుంది. దానికి సంబంధించి హైడ్రాలిక్ మిషన్ తోటి, అదేవిధంగా రోబోటిక్ మిషన్ తోటి సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. లోపలికి పంపించి ఈ రోబోటిక్ మిషన్ పనితీరు ఏంటి అని అంటే, ఈ రోబోటిక్ ఎక్కడైతే మంటలు అనేవి పెద్దగా వ్యాపిస్తున్నాయో, పొగలు అనేవి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయో, వ్యాపించిన క్రమంలో మనుషులు వెళ్ళలేని పరిస్థితి, అంటే ఫైర్ ఫైటర్స్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోబోటిక్ మిషన్ అనేది లోపలికి వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో దానికి ఉన్నటువంటి కెమెరాస్ కావచ్చు, 360 డిగ్రీస్ ఉన్నటువంటి కెమెరాస్ కావచ్చు, అవన్నీ కూడా చుట్టూ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఈ మంటలు వ్యాపించాయి, ఎక్కడ మొదలయ్యాయి అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానికి ఉన్నటువంటి సెన్సార్ కావచ్చు, ఆ సెన్సార్ ద్వారా, ఆ థర్మల్ సెన్సార్ ద్వారా మంటలకు సంబంధించి ఎక్కడైనా మనుషులు కనుక కనిపిస్తే ఆ మనుషుల్ని గుర్తించే విధంగా ఈ రోబోటిక్ మిషన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి రోబోటిక్ మిషన్ కూడా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం 5 మంది లోపల చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ 4 అంతస్తుల కలిగిన బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి, అంటే సెల్లారు, అదేవిధంగా మొదటి అంతస్తు నుంచి మంటలు వ్యాపించినట్టుగా కూడా ప్రజెంట్ అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అనుమానిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించే అదే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించే ఫైర్ ఇంజన్లు దాదాపు ఇప్పటికే చాలా వరకు కూడా చేరుకున్నాయి. దానికి సంబంధించి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో, ఆ వ్యాపించిన కారణంగా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి ప్రజెంట్ హైడ్రాలిక్ మిషన్ సహాయంతో కావచ్చు, ఇటు రోబోటిక్ మిషన్ సహాయంతో కావచ్చు, వాటన్నిటి ప్రయత్నాలతోటి ప్రజెంట్ అయితే వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకి అధికారికంగా తెలియకపోయినా కూడా లోపల మాత్రం ప్రజెంట్ 5 మంది చిక్కుకున్నట్టుగా కూడా ప్రజెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఫర్నిచర్ గోడాం కావడంతో, అదేవిధంగా 4 అంతస్తులు కూడా మొత్తం ఈ ఫర్నిచర్ తోటి కూడిన వ్యాపారం కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించి మంటలు ఎప్పుడైతే చెలరేగినప్పటి నుంచి కూడా కంటిన్యూగా 4వ అంతస్తు వరకు కూడా ఈ మంటలు అనేవి వ్యాపించిన క్రమంలోనే ఈ ఫర్నిచర్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. మంటలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, మంటల కారణంగా ఈ ఫర్నిచర్ అనేది దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఉంటుంది, అదేవిధంగా ఫర్నిచర్ కట్టెలతో కూడిన ఫర్నిచర్ ఉంటుంది, కాబట్టి వుడ్తో కూడిన ఫర్నిచర్ ఉంటుంది. వీటన్నిటికి కూడా ఒకసారిగా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ రావడం, ఆ తర్వాత దట్టమైన పొగ కారణంగా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయలేని, అదుపులోకి తీసుకు ఇబ్బంది పడిన పరిస్థితి. అందులో భాగంగానే దానికి సంబంధించి ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేసే విధంగా, రెస్క్యూ చేసే సహాయక చర్యలు అనేవి లోపల కొనసాగుతున్నాయని చెప్పాలి. అందులో భాగంగానే మీరు విజువల్స్లో గమనించవచ్చు, తఫ్సీర్ ఇక్బాల్ కావచ్చు, డీసీపీ కావచ్చు, అదేవిధంగా సిపి సజ్జనార్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలని కూడా సేకరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రజెంట్ వివరాలు తెలుసుకుంటున్నారు. లోపల ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రెస్క్యూ చేసే విధంగా, రెస్క్యూ చేసే దిశగా ప్రయత్నాలు అనేవి జరగాలి, సహాయక చర్యలు జరగాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు కూడా అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. మధ్యాహ్నం ఎప్పుడైతే మంటలు చెలరేగాయో, మొదటిగా సెల్లార్లో మొదలైనట్టుగా కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి సెల్లార్లో మొదలైన వెంటనే అందరూ కూడా బయటికి పరుగులు తీశారు. కానీ కొంతమంది మాత్రం చిక్కుకొని పోయారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ కొంతమంది 5 మందిగా తెలుస్తుంది. 5 మందికి సంబంధించి కూడా సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు ఫైర్ ఫైటర్స్
ఫైర్ ఫైటర్స్ మధ్యాహ్నం నుంచి కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు, కష్టపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎక్కడ కూడా మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా, ముఖ్యంగా ఈ ఫర్నిచర్ సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి ఈ బిల్డింగ్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించకుండా అన్ని వైపులుగా రెస్క్యూ చేస్తూ వస్తున్నారు, మంటల్ని అదుపులోకి తీసుకువస్తున్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ ఫర్నిచర్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఈ మంటలు వ్యాపించకుండా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అందులో భాగంగానే అన్ని విధాలుగా సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించే ఫైర్ ఫైటర్స్ అంతా కూడా అన్ని వైపులా ఫైర్ ఫైటర్స్ అంతా కూడా రెస్క్యూ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అసలు ఎక్కడ మొదలైంది, మంటలు ఎక్కడ మొదలయ్యాయి, మంటలకు సంబంధించి అసలు షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా ప్రజెంట్ అంటే ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిపే వస్తుంది. దాని ఈ సహాయక చర్యలు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ కి సంబంధించి అంటే నాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కలిగినటువంటి ఈ బిల్డింగ్ లో ఫర్నిచర్ అనేది వ్యాపారం అనేది కొనసాగుతూ ఉంటుంది. గోదాం కావడంతో ఈ మంటలు ఎప్పుడైతే చెలరేగాయో, మంటలు చెలరేగిన వెంటనే ఫాస్ట్గా మంటలు అనేవి చెలరేగాయని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ మంటల కారణంగా, అదేవిధంగా చుట్టుపక్కల ఈ దట్టమైన పొగ కారణంగా ప్రజెంట్ సహాయక చర్యలకు సంబంధించి కాస్త ఆలస్యమైనా కూడా ప్రజెంట్ దాన్ని అదుపులోకి తీసుకొచ్చే దిశగా అయితే ఫైర్ ఫైటర్స్ సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పాలి. దానికి సంబంధించి మీరు విజువల్స్లో గమనించవచ్చు. సిపి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దానికి ముందే తఫ్సీర్ ఇక్బాల్ కూడా, జాయింట్ సిపి క్రైమ్స్ తఫ్సీర్ ఇక్బాల్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అన్ని విధాలుగా తెలుసుకొని ఏం జరిగిందనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే తెలుసుకునే పరిస్థితిలో ఆ పోలీసుల అధికారులు కూడా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటు ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ అంబులెన్స్లకు కూడా అంటే ఎవరికైనా ఇబ్బందులు కలిగినా కూడా, ఎవరికైనా వెంటనే ఈ పొగ కారణంగా కావచ్చు, మంటల కారణంగా కావచ్చు, ఏదైనా సమస్యలు ఏర్పడినా కూడా, ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకునే దిశగా ప్రజెంట్ అయితే అధికారులు దృష్టి సారించారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఇటు హైడ్రా కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ సహాయక చర్యల్లో పాల్గొని ప్రజెంట్ అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే ఫైటర్స్ అంతా కూడా ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపు చేసే సిచ్యువేషన్లో, మంటల్ని అదుపు చేసే చర్యల్లో ప్రజెంట్ అయితే ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ 4 ఫ్లోర్స్కి సంబంధించి 4 అంతస్తులకు సంబంధించి కూడా సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ అధికారులంతా కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి సిపి సజ్జనార్. దానికి సంబంధించి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ విజువల్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చర్యలకు సంబంధించి కావచ్చు, మీరు ఒక్కసారి కనుక గమనిస్తే సిపి సజ్జనార్ ఇప్పటికే ఏం జరిగిందనే విషయం పైన ఆరా తీస్తున్నారు, ఎలా జరిగిందనే విషయం పైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలా జరిగిందనే కోణంలో అంటూ పూర్తిగా ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ప్రజెంట్ ఇప్పుడు జరగాల్సింది అందులో ఇరుక్కున్నటువంటి, అంటే చిక్కుకున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజెంట్ రెస్క్యూ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కాబట్టి దాన్నే బేస్ చేసుకొని ప్రజెంట్ మెయిన్గా వాళ్ళని రెస్క్యూ చేసే దిశగా అయితే ప్రజెంట్ చర్యలు చేపడుతున్నారు. 5 మందికి సంబంధించి ప్రజెంట్ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ప్రజెంట్ మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేసే ఫైర్ ఇంజన్ కూడా పైకి తీసుకెళ్లి ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే చర్యలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ మీరు విజువల్స్లో గమనించవచ్చు. ఈ 4 ఫ్లోర్లకు అవుతున్నాయి ఆ మంటల్ని ప్రజెంట్ అయితే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సిపి సజ్జనార్ కూడా ప్రజెంట్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రజెంట్ ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన సహాయక చర్యలు కావచ్చు కొనసాగుతున్నాయి అని చెప్పాలి. దానికి సంబంధించి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఈ మంటలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అనేది ప్రజెంట్
తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినాయా లేదా ఇంకేదైనా కారణంగా ఈ మంటలు వ్యాపించాయా, ఇదే ప్రజెంట్ ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నలో భాగంగానే పూర్తిగా ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం దానికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ 4 అంతస్తులకు సంబంధించి కూడా మొత్తం కంప్లీట్గా ఫర్నిచర్ కావడంతో ఆ ఫర్నిచర్ని కూడా బయటికి వెలికి తీస్తున్నారు. ఎక్కడైతే ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమై ఉందో ఆ దగ్ధమైన వాటిని క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా తక్కువగా కాలినటువంటి కావచ్చు ఫర్నిచర్ ఇప్పుడు ప్రెజెంట్ కావచ్చు వాటన్నిటి కూడా తీసుకొస్తున్నారు, బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఫైర్కి సంబంధించి ఫర్నిచర్ షాప్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా ఆ మంటలన్నీ కూడా 4వ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఇటు వుడ్కి సంబంధించి కావచ్చు, చెక్కకు సంబంధించిన వస్తువులు ఉంటాయి, అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఉంటాయి, అదేవిధంగా ఫ్యాబ్రిక్ సంబంధించిన వస్తువులు ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులన్నిటికి సంబంధించి ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించి కూడా ఎస్ అనిల్, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. అదే లొకేషన్లో మా ప్రతినిధి విజయ్ సైతం ఉన్నారు. విజయ్, మీరున్న స్పాట్లో అక్కడ మంటలు ఎలా ఎగిసి పడుతున్నాయి, ఫైర్ సిబ్బంది ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి విజయ్? నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఫైర్ ఆఫీసర్స్ కు సైతం మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏ రకంగా లోపల నుండి మంటలతో పాటు పొగ సైతం పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా అలుముకుందో. ఈ పొగ కారణంగా అక్కడ విజిబిలిటీ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. దీని కారణంగా లోపల చిక్కుపోయిన ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే లోపలికి వెళ్ళడానికి దారి కూడా కనిపించని సిచ్యువేషన్. మంటలు సైతం అదుపులోకి రావడం లేదు. లోపల ఎక్కువగా కూడా ఫ్లేమబుల్ మెటీరియల్, వుడెన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండటం కారణంగా ఒకదానికొకటి ఇటు మంటలు వ్యాప్తి చెందుతూ ఎక్కువగా మంటలు ఎగిసిపడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఎస్, బ్యాక్ టు యూ విజయ్. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? ఫైర్ సిబ్బంది ఏమంటున్నారు? సిపి సజ్జనార్ సైతం అక్కడ లోపల ఉన్న కుటుంబీకులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్, అయితే కొంత మేరకు ఇప్పటికీ మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బట్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇటు ఫైర్ ఐజీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే ఫైటర్స్ అయితే చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లోపల సుమారుగా 6 చిక్కుకున్నట్లుగా అయితే చెప్తా ఉన్నారు. ఇందులో పనిచేసేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తిగా 6 మంది లోపలైతే చిక్కుకున్నట్లుగా కూడా ప్రస్తుత సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అసలు వాళ్ళు 2 పిల్లలు అలాగే ఒక వృద్ధులు ఒక కుటుంబం అయితే లోపల పనిచేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ బజాజ్ ఫర్నిచర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వెనకాల సైడు గోడౌను, అలాగే ఇక్కడ ముందుగా ఫర్నిచర్ షోరూమ్ ఉండడంతో 2 ఒకే చోట ఉండడంతో ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రమాదం జరిగింది. దీనికి కారణం అంటూ కూడా తెలుస్తూ ఉంది. సో లోపలికి సంబంధించి ఏదైతే మొత్తం దట్టమైనటువంటి పొగలు, నల్లటి పొగలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంతా కూడా అలుముకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇటు రోబోతో కూడా లోపల ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఫైర్ రోబోతో కూడా సమీక్షించేటువంటి రోబోను కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఫైర్ ఫైటర్స్ కూడా సుమారుగా 3 నుంచి 4 గంటలుగా కూడా ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఎంతసేపటికి కూడా ఆ ఫైర్ అదుపులోకి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఆ ఫైర్ బలగాలను కూడా తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంటే పైనుంచి కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఇద్దరు కలిసి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు పైన చూడొచ్చు ఆల్రెడీ ఒక క్రెయిన్కు సంబంధించినటువంటి క్రెయిన్తోని ఆపరేటింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు నాంపల్లి ఎమ్మెల్యే కూడా సో ఈ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఏ కబు సార్ ఏ ఫైర్ ఫైటింగ్ కు సంబంధించినటువంటి లోపల ఎక్విప్మెంట్ లేదని చెప్తా ఉన్నారు సార్. ఉన్నది ఎక్సెస్ లేదు. సెల్లర్లా పోయిన తర్వాత బయట వెళ్ళడానికి ఒక్కటే తువ్వ ఉన్నది. దాని గురించి ఇబ్బంది అయితే చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సార్ ఆల్రెడీ 6 లోపల చిక్కుకున్నారని చెప్పి ఉన్నారు. చిన్న పిల్లలు 2 ఉన్నది. మళ్ళీ ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్, మళ్ళీ వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ భార్య ఉన్నది, ఒక వర్కర్ ఉన్నాడు. చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. మా ఎంపీ సార్ అవేసి గారు కమిషనర్తో మాట్లాడినాడు. చేస్తున్నాం ప్రయత్నం. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఫైర్ నామ్స్ కూడా చాలా మంది పాటించట్లేదని చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా అయింది ఇప్పుడు దాకా చెప్తలేదు ఎవరైనా. మళ్ళా షార్ట్ సర్క్యూట్ అయిందా
లేకుంటే ఇట్లా అయింది. ఇప్పుడు తెలుస్తుంది మనకు, ఇప్పుడు దాకా చెప్పలేదు వాళ్ళు. సో చూస్తూ ఉన్నాం సర్తాజ్ స్థానిక ఎమ్మెల్యేతో పాటు అటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కమిషనర్తో మాట్లాడారు. దీనికి సంబంధించి అంటే ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగింది అని చెప్పేసి కూడా తెలుసుకునేందుకైతే ఇటు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇదైతే షార్ట్ సర్క్యూట్ ద్వారా సంఘటన జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని చెప్పి దీనికి ఎవరైనా పాల్పడ్డారనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు అయితే విచారణ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఫైర్ ఫైటర్ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫర్నిచర్ సామాగ్రి కావడంతో వుడెన్ సామాగ్రి, అలాగే లోపల ఉన్నటువంటి స్పాంజెస్ కావచ్చు, లేకపోతే క్లాత్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే లెదర్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో సాధారణంగానే ఇలాంటి ఫర్నిచర్ షాపుల్లో కావచ్చు, ఫర్నిచర్ షోరూంలో కావచ్చు, ప్లేవుడ్కు సంబంధించినటువంటి మనకు అక్కడ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ షట్టర్ దగ్గర కనిపిస్తున్నటువంటి ప్లేవుడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రేమ్స్ అన్నింటిని కూడా ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటారు. సో అదంతా కూడా ఆ ఫైర్కి ఎక్కువ తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా చెక్క మెటీరియల్ కాబట్టి సో అదంతా కూడా ఆ ఫైర్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మంటలు ఆర్పడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఫైర్ ఫైటర్స్కి ప్రతిసారి అంటే మంటలు ఆర్పడంతో పైన లేయర్ అంతా కూడా ఆరుతూనే ఉంది, కానీ ఒక్కసారిగా నీళ్లు ఆగిపోవడంతో అంటే ఫైర్ ఫైటింగ్ ఆపేయడంతో మళ్ళీ వెంటనే అదంతా కూడా రగులుకొని కొత్తగా మంట తయారవుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటూ కూడా ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. మరొక పక్క లోపల చిక్కుకున్నటువంటి ఆటో డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కుటుంబం కావచ్చు, సో ప్రతి ఒక్కరిని కూడా కాపాడేందుకైతే చర్యలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరొక పక్క ఏదైతే ఫైర్ ఫైటింగ్ డ్రోన్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి చూడడానికి కూడా ఈ డ్రోన్ని తీసుకొచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందనేది కూడా పూర్తిగా చూసారు. దాంట్లో ఉన్నటువంటి లేజర్ లైట్ కావచ్చు, సీసీ కెమెరా ద్వారా కూడా దానికి ఏర్పాటు చేసినటువంటి కెమెరా ద్వారా కూడా పూర్తిగా దాన్ని మొత్తం సమీక్షించేటువంటి విధంగా అయితే దీన్ని ఆపరేట్ కూడా చేస్తూ ఉన్నారు. సో మరొక పక్క హెవీ క్రెయిన్స్ని కూడా తీసుకొచ్చారు. పైనుంచి ఏమైనా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి చూడడానికి కూడా హెవీ క్రెయిన్స్ని తీసుకొచ్చి ఈ గ్లాస్కు అంటే మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ని కూడా గ్లాస్ మొత్తం ఆ గ్లాస్తోని డెకరేట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ గ్లాస్ ఏమైనా బ్రేక్ చేస్తే లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అన్నటువంటి కోణంలో కూడా పూర్తిగా పైన ఉన్నటువంటి క్రెయిన్ని మనం చూడవచ్చు. ఒక్కసారిగా ఆ హెవీ క్రెయిన్ ద్వారా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళేందుకు. కానీ ఆ అద్దాలని పగలు కొడితే ఇక్కడ ఉన్నటువంటి కింద పడేటువంటి అవకాశం ఉంది, లేదా లోపల ఆల్రెడీ హీట్ ఎక్కువగా జనరేట్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా గ్లాస్ బ్రేక్ అయితే అంటే బ్లాస్టింగ్ జరిగేటువంటి అవకాశం కూడా ఉందన్నట్టు కూడా ఇటు ఫైర్ ఫైటర్స్ అయితే కొంత వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వెనకాల సైడ్ నుంచి కూడా ఎక్కువగా మొత్తం దట్టమైనటువంటి నల్లటి పొగలు రావడము, అలాగే వెనకాల సైడ్ నుంచి ఎక్కువగా మండటం అనేది జరుగుతూ ఉంది. సో ముందు సైడ్ అంతా కూడా గ్లాస్ ఉంది, ఈ సైడు ఎక్కువగా ఆ గ్లాస్ ఉండడంతో వెనకాల సైడ్ మొత్తం అంతా కూడా ఓపెన్ ఏరియా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ముందు ఓన్లీ ఫర్నిచర్ షాపు, వెనకాల మొత్తం అంతా గోడౌన్. ఈ రెండింటి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేయడం అనేది సో తీవ్ర కష్టతరంగా అయితే మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. మరి కొద్దిసేపట్లోనే మేము ఈ మంటల్ని అదుపులోకి తీసుకొస్తామంటూ ఇటు ఫైర్ ఫైటర్స్ కూడా చెప్తా ఉన్నారు. కానీ సుమారుగా 4-5 గంటలకు కూడా ఇటు ఈ షోరూమ్కు సంబంధించినటువంటి ఈ ఏదైతే బజాజ్కు ఫర్నిచర్కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం ఉందో ఈ ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించి అసలు మొత్తానికి ఇది ఫైర్ యాక్సిడెంటా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే అనుకోని ప్రమాదం ఏమైనా సంభవించిందా అనేది సో లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తేనే మొత్తానికి తెలిసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సర్తాజ్ మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము, విజువల్స్లో కూడా లోపల ఏం జరిగి ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకునేందుకు కూడా ఇటు ఫైటర్స్కు సంబంధించినటువంటి ఆపరేట్ చేసేటువంటి ఏదైతే మిషన్ ఉందో దాన్ని కూడా లోపలికి తీసుకెళ్లి అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా అన్వేషణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సర్తాజ్. సో మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి మొత్తం మంటలన్నిటిని కూడా అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ అయితే చెప్తా ఉన్నారు సర్తాజ్. అక్కడ లోపల ఫ్యామిలీ సిచ్యువేషన్ కానివ్వండి, అండ్ బయట మంటలు అక్కడ బిల్డింగ్స్ అయితే మనకి చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. పొగల కారణంగా లేకపోతే మంటలు పక్కన బిల్డింగ్స్కి వ్యాప్తి చెందే అవకాశం ఉందనుకోవాలా? పక్కనున్న బిల్డింగ్స్లో ఉన్న ఫ్యామిలీస్ను అక్కడ నుండి ఇవాక్యువేట్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సర్తాజ్, చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే నివాస సముదాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తానికే క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు కూడా తరలించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదం
తీవ్ర స్థాయిలో జరిగితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం మా ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ షోరూమ్కి ఎదురుగా ఉన్నటువంటి మొత్తం షటర్స్ అన్నింటిని కూడా షాప్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చూడొచ్చు మనము. అలాగే పక్కనే ఉన్నటువంటి ఈ షోరూమ్కి పక్కనే ఉన్నటువంటి షాప్స్ని ఇళ్ళని కూడా మొత్తం అన్ని క్లోజ్ చేసేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది చూడొచ్చు మనం అంతా. ఈ నల్లటి పొగ అంతా కూడా పీల్చుకొని వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళని కూడా పక్కన వాళ్ళని కూడా బయటకైతే పంపించేశారు. పూర్తిగా అందరినీ కూడా ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సర్తాజ్ దగ్గర ఎవరైనా ఉంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి పక్కనే మనం ఇంకొక ఫర్నిచర్ షోరూమ్ చూస్తా ఉన్నాం. అమర్ ఫర్నిచర్ షోరూమ్ అని చూస్తా ఉన్నాం. ఆ షోరూమ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ ఉందో ఆ షోరూంలోకి మొత్తం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇంకా కూడా ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫైర్ ఫైటర్స్. లోపల ఒక పక్క మంటలు ఆర్పుతున్నా కొద్దీ మరొక పక్క ఇంకా కూడా మంటలు అయితే ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే ఆ గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ని దగ్గరికి వెళ్ళి పగలగొట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి రాళ్ళు కర్రలతో ఆ గ్లాస్ని బద్దలు కొట్టి పూర్తిగా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మనము. ఫైర్ ఫైటర్స్ లోపల నుంచి అంటే బయట నుంచే రాళ్ల ద్వారా గ్లాస్ని బ్రేక్ చేసి లోపలికి నీళ్ళని పంపించేటువంటి ప్రయత్నాలు అయితే ఫైర్ ఫైటర్స్ చేస్తూ ఉన్నారు. సో గత 2-3 గంటల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా మంటలు లోపల అదుపులోకి రానటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. మరొక పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాసులను కూడా క్లోజ్ అంటే మొత్తానికి వాళ్ళందరినీ బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎస్ ఒకసారి దృశ్యాల్లో చూసుకోవచ్చు. రాళ్లతో పూర్తిగా కర్రలతో ఆ గ్లాసులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ ఉన్నారు. ఒక గ్లాసు బ్రేక్ అయిపోయింది. ఆ మొత్తం బ్రేక్ అయిపోయినటువంటి గ్లాస్లో నుంచి ఆ రంధ్రంలో నుంచి వాటర్ని కూడా మొత్తం లోపలికి ప్రెషర్ ద్వారా పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దూరం ఉంది, చాలా గ్యాప్ ఉండడంతో దగ్గరకు వెళ్ళడానికి సాహసం కూడా చేయట్లేరు ఫైర్ ఫైటర్స్. ఎందుకంటే ఆ వేడి ఆ సెగ అనేది ఇంకా కూడా ఇక్కడికి కూడా తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఈ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ ఆ గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం సర్తాజ్. సో ఆ ప్రెషర్ అంత ప్రెషర్తోని వాటర్ వచ్చినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రానటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లోపలంతా కూడా క్లాత్ మెటీరియల్ ఎక్కువగా ఉండడము, అలాగే ఏదైతే వుడన్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువగా ఉండడము, అలాగే లోపల లెదర్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడము, స్పాంజ్ కావచ్చు లేకపోతే కొంత ఏదైతే ఫర్నిచర్కి సంబంధించి కొంత కొబ్బరి పీచును కూడా లోపల కింద కుషనింగ్ కోసము అలాగే స్పాంజ్ కింద కూడా వాడుతుంటారు. అయితే అదంతా కూడా లోపల ఎక్కువగా హెవీగా ఉండడంతో ఈ తయారు చేసినటువంటి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఫర్నిచర్ కూడా ఉండడంతో తీవ్ర ఇబ్బంది అయితే అవుతుందనే చెప్పాలి. ఫైర్ ఫైటర్స్కి ఇదొక ప్రత్యామ్నాయంగా కూడా చూస్తా ఉన్నాం మనం. అక్కడ చూసుకొని నిలబడి వాళ్ళు ఒక పెద్ద పొడవాటి కర్రతోని పగిలిపోయినటువంటి గ్లాస్ని ఇంకా కూడా వెడల్పు చేసి ఆ రంధ్రం ద్వారా నీటిని అయితే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ సో ఆ ఇంకొక క్లాత్ కూడా అడ్డుగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. సో పూర్తిగా ఇక్కడ ఈ మంటల్ని మొత్తం అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సర్తాజ్ ఫైర్ ఫైటర్స్ కూడా ఇప్పుడే ఇక్కడికి ఇటు సిటీ సిపి సజ్జనార్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ పోలీసులు అయితే కొంత మొత్తం దగ్గరికి రానివ్వకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి సో ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరొక పక్క ఇటు ఫైర్ ఫైటర్స్ చేస్తున్నటువంటి ఫైర్ ఫైట్ ఏదైతే ఉందో పూర్తిగా మొత్తం అంతా కూడా ఇటు సుమారుగా 200 మంది పోలీసులు, అలాగే ఇటు 4 నుంచి 5 హెవీ ఫైర్ ఇంజన్స్, అలాగే క్రెయిన్కు అంటే హెవీ క్రెయిన్ ఏదైతే పెద్ద మొత్తానికి ఈ ఫైర్ ఫైటర్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి క్రెయిన్ కూడా తీసుకొచ్చి ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా ఇటు ఈ సంఘటన జరిగినటువంటి మొత్తం ఈ స్థలాన్ని అంతా కూడా ఇప్పటికే సిటీ సిపి ఇటు సజ్జనార్ కూడా సందర్శించారు. అసలు ఎలా జరిగిందనేటువంటి దానిపైన కూడా ఆరాధిస్తూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఓనర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు, సో వాళ్ళందరితో కూడా పూర్తిగా సమీక్షించి అసలు ఎలా జరిగింది, సంఘటన ఎలా జరిగిందనే దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సిటీలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా అంటే ఇదివరకు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో సో ఎప్పుడు కూడా జరగలేదు. సో అలాంటిది ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి దానిపైన కూడా ఇటు సిటీ కమిషనర్ అయితే సజ్జనార్ అయితే సమీక్షని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు సర్తాజ్. ముఖ్యంగా లోపల జరుగుతున్నటువంటి ఫైటింగ్ ఏదైతే ఉందో ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పూర్తిగా కూడా
చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, మన పక్కన ఒక్కసారి పైన చూడొచ్చు. ఒక్కసారి పైన చూస్తే కనుక మొత్తం అంతా గ్లాస్ని మొత్తం బ్రేక్ చేసి బ్రేక్ చేసినటువంటి దాంట్లో నుంచి వాటర్ని కూడా పంపించేందుకు అయితే చూస్తూ ఉన్నారు. సో ఒక్కసారి పైన చూడొచ్చు, క్రెయిన్ ఆపరేటర్కి సంబంధించి అటు ఆ క్రెయిన్ ఆపరేటర్స్ మొత్తం ఈ గ్లాస్ని బ్రేక్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో రాడ్తోని మొత్తం బ్రేక్ చేసినా కూడా అది 2-3 సార్లు ప్రయత్నించినప్పుడు కూడా బ్రేక్ అయితే అవ్వట్లేదు. ఒకసారి పైకి చూడొచ్చు మనం. సర్తాజ్ ఒకసారి పైన చూస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా బ్రేక్ చేసేటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం అంతా కూడా. ఒక్కసారిగా అది బ్రేక్ అయితే ఏం జరగబోతోంది అనేటటువంటి పూర్తిగా మొత్తం అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు అనేటువంటి దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ అయితే మొత్తం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా అయితే వెళ్ళిపోమని చెప్పేసి కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే పక్కనే ఉంటే అదంతా కూడా మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాలంటూ కూడా పోలీసులు అయితే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్, విషయం చెప్పండి, ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అక్కడ పగలగొడుతున్నా కూడా పగలని ఛాన్సెస్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు? అండ్ అక్కడ ఫైర్ సిబ్బంది వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమైనా మాట్లాడే పరిస్థితి కనిపిస్తోందా? ఎస్, వాళ్ళతో ఫైర్ సిబ్బందితో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదు సర్తాజ్. ఎందుకంటే అందరూ కూడా ఐజీ ర్యాంకు నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా పూర్తిగా మొత్తం ఫైర్ ఫైటర్స్ వరకు కూడా ఫైర్ ఫైటింగ్లో నిమగ్నం అయిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి అనేది ఇంతవరకు కూడా తెలియట్లేదు. కాబట్టి ఎలా ఈ ప్రమాదం జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ అలాగే ఇటు వీసీ సజ్జనార్ కూడా కమిషనర్ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. సో అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే దీనికి అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలంటూ కూడా ఇటు వీసీ సజ్జనార్ అయితే అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి దీనిపైన కూడా అంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్, లోపల చిక్కుకున్నటువంటి 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో 2 ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఆ చిన్న పిల్లలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి దాంతో అందరినీ బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎవరికి ఏమీ కాకూడదంటూ కూడా అందరూ భగవంతుని కోరుకోవాలంటూ కూడా ఇటు చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు 2, ఈరోజు స్కూల్కు కూడా వెళ్లకుండా ఇంటి వద్దే వాళ్ళిద్దరు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒక వృద్ధురాలు కూడా లోపల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ఫర్నిచర్ షోరూంలో పనిచేసేటువంటి వ్యక్తి కుటుంబం అదంతా కూడా ఆయన షోరూంలోనే డ్రైవర్గా పనిచేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ వ్యక్తిని ఇక్కడ డ్రైవర్గా కూడా నియమించుకున్నట్లుగా ఆ ఓనర్ ఎవరైతే ఫర్నిచర్ షాప్ ఓనర్ ఉన్నారో ఆయనని ఇక్కడ డ్రైవర్గా నియమించుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆయన కుటుంబం అంతా కూడా కిందే నివాసం ఉంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బయట ఉండడం కంటే ఇక్కడ ఉండడమే సేఫ్ అని వాళ్ళు భావించినప్పటికీ కూడా డ్రైవర్ అలాగే అతని కుటుంబం కిందే చిక్కుకుపోవడం అనేది కొంత విషాదకరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. బట్ వాళ్ళకి ఏమీ కాకుండా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే ఫైర్ ఫైటర్స్ అయితే ఇంకా కూడా మొత్తం దీనికి సంబంధించి ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం చూడొచ్చు అక్కడ ఇందాక మనకు మొత్తం ఏదైతే గ్లాసు బ్రేక్ చేశారో బ్రేక్ చేసినటువంటి గ్లాసు రంధ్రంలో నుంచి పూర్తిగా నీళ్ళనైతే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అలాగే ఇటు కుడివైపున కూడా ఇంకొక గ్లాస్ని కూడా బ్రేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా మరి కొద్దిసేపట్లోనే ఈ ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ చేసి పూర్తిగా మంటల అదుపులోకి తీసుకొస్తామని చెప్పేసి ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ సర్తాజ్. ఎందుకంటే సో ఇక్కడ 1-2 కాదు, సుమారు 100లాది మంది పోలీసులు అలాగే 100లాది మంది ఫైర్ ఫైటర్స్ కూడా తీవ్రంగా కష్టపడుతూ ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అసలు మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఫైర్ ఫైటర్స్ అయితే. ఎందుకంటే గత 2-3 గంటల నుంచి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఈ ఫైర్ ఫైటింగ్ అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం మనము. సర్తాజ్, విజయ్, అక్కడ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఒక అంచనా ప్రకారం ఫస్ట్లీ అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అన్న కారణాలు ఏమైనా చెప్తున్నారా? అండ్ నెక్స్ట్ అక్కడ ఇప్పటికే పొగ మనకి కెమెరాలో సైతం క్లియర్గా ఆ పొగ కనిపిస్తోంది. సో లోపల ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉండొచ్చు? దానికి సంబంధించి ఏమైనా ఆక్సిజన్ సప్లైస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా?
ఎస్, మొత్తానికి ఇటు నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు పెను సవాల్గా మారింది. ఇద్దరు చిన్నారులు లోపల చిక్కుకుపోయి ఉన్నారు. మొత్తం 5 మంది లోపలే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా కూడా ఇటు ఫైర్ కంట్రోల్లోకి రాని పరిస్థితి. టాప్ విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల మొత్తం కూడా కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. లోపల మొత్తం కూడా చెక్క సామాన్లు ఉండటం కారణంగా పూర్తిగా ఒకదానికొకటి మంటలు అంటుకుని మంటలు అలానే వ్యాప్తి చెందడంతో పూర్తిగా కూడా కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్. కానీ మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. ఆస్తి నష్టం పక్కన పెడితే ఇంకా 5గురి ప్రాణాలు ప్రెసెంట్ అక్కడ బిల్డింగ్ లో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ 5గురి ప్రాణాలు కూడా ఫైర్ సిబ్బంది మీద ఆధారపడి ఉంది. పొగ తగ్గడం, ఇక మంటలు ఆరడం వెనుక కూడా వీళ్ళ 5 మెంబర్స్ లైవ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అయితే పొగ అండ్ మంటలు రెండు కూడా ఆగని పరిస్థితి. పొగ కారణంగా విజిబిలిటీ పడిపోతోంది అండ్ మంటలు సైతం భారీగా ఎగిసి పడుతూ ఉండటంతో అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకురాలేని సిచ్యువేషన్లో ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇందాక మా ప్రతినిధి విజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన దాన్ని బట్టి అక్కడ క్లియర్గా కూడా గ్లాస్ను విరక్కొట్టే ప్రయత్నం అయితే చేశారు. గ్లాస్ను విరక్కొట్టి లోపలికి ఇటు వాటర్ స్ప్రింకిల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయినా సరే ఇటు మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మనం చూస్తున్నాము విజువల్స్లో అక్కడ ఫైర్ సిబ్బంది సైతం ప్రతి ఫ్లోర్లో అక్కడ వాటర్ స్ప్రే చేస్తూ కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మంటలు మాత్రం ఆరని పరిస్థితి. పూర్తిగా కూడా ఫ్లేమబుల్ మెటీరియల్ అక్కడ ఉండటం, అన్ని కూడా అక్కడ కేవలం వుడ్ కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఉండటంతో పూర్తిగా కాలిపోతున్న పరిస్థితి. వాటర్ స్ప్రేతో అక్కడ గ్లాస్ ను విరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. క్లియర్ గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. కానీ ఎంత ఫోర్స్ తో అక్కడ గ్లాస్ మీద కొట్టినా సరే గ్లాస్ మాత్రం అక్కడ విరగని పరిస్థితి. ఒకసారి హ్యామర్స్ తో కొడుతున్న విజువల్స్ మనం ఒక సైడ్ చూస్తూ ఉంటే వాటర్ స్ప్రేతో ఆ ఫోర్స్ కారణంగా గ్లాస్ విరుగుతుందేమో అని ట్రై చేస్తున్న విజువల్ మనము ఫ్రేమ్ కెమెరా 1లో చూస్తున్నాము. ఒకసారి కెమెరా 1, కెమెరా 2 విజువల్స్ మనం క్లియర్గా చూసుకుంటే కెమెరా 1లో బయట నుండి ఉన్న స్టేర్ కేస్ ఆధారంగా ఇటు గ్లాస్ను వాటర్ స్ప్రేతో ఆ ప్రెషర్ యూజ్ చేసి గ్లాస్ను విరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ గ్లాస్ విరగని పరిస్థితి. చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది కూడా, కానీ గ్లాస్ అటు విరగని పరిస్థితి. ఇక కెమెరా 2 విజువల్స్ మీరు చూస్తే ఒక పెద్ద రాడ్తో అక్కడ గ్లాస్ ను విరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ కూడా గ్లాస్ విరగని పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే గ్లాస్ విరిగితే కానీ లోపల ఉన్న మంటలను ఆర్పే సిచ్యువేషన్ లేనట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అయితే బిల్డింగ్ కి మేబీ ఫైర్ సేఫ్టీ స్లాట్స్ కూడా లేకపోవడం ఒక ప్రధానమైన కారణంగా మనకు అర్థమవుతోంది. ఇటు ఫైర్ సిబ్బందికి లోపలికి వెళ్ళడానికి ఇంకా కష్టతరంగా మారిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. కింద గోడౌన్ నుండి పూర్తిగా మంటలు వ్యాప్తి చెందడం, కర్టన్స్ లోపల ఉన్న ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నిటికీ కూడా ఇటు మంటలు వ్యాప్తి చెంది లోపలికి మంటలు వెళ్తున్న విజువల్ మనం చూస్తున్నాము. అయితే గ్లాస్ విరిగినట్టుగా మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రెసెంట్ ఇప్పుడు మరి యాక్షన్ ఎలా ఉంటుంది, లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్తారా లేదా అనేది మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్ చెప్పండి, విజువల్లో అక్కడ గ్లాస్ విరిగినట్టుగా కనిపిస్తోంది. గ్లాస్ విరిగిందా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏమై ఉంటుంది, అప్డేట్స్ ఏంటి సాగర్? అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మొత్తం ఈ ప్రమాదంలో 6 మంది చిక్కుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. వారి బయట ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే లోపల చిక్కుకున్నటువంటి వారి ఉన్నటువంటి వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతుంది. మనం ఒకసారి సంబంధించి ఓవరాల్ గా చెప్పే ప్రయత్నం చేద్దాం. బజాజ్ ఫర్నిచర్ క్యాస్టల్ పెద్ద ఎత్తున షోరూమ్ అనమాట. ఈ షోరూమ్ కి సంబంధించినటువంటి గోదాంనే సెల్లార్తో పాటుగా మిగతా పై అంతస్తులో కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి 5 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా మొదటి అంతస్తుల్లో వెనుక భాగం వైపు ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. మొదట మొత్తం మంటలు వ్యాపించింది కూడా వెనుక భాగం అన్నట్లు కూడా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఎక్కువగా ప్రమాద తీవ్రత పెరగడంతో మొత్తం బిల్డింగ్ చుట్టుముట్టినాయి మంటలు. వెనుక వైపుగా ఎక్కువగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. మొత్తం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఇక్కడ సెల్లార్లు మొత్తం ఈ బజాజ్ ఫర్నిచర్ దాంట్లో 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వారు పనిచేస్తారు. సో అందులో వాచ్మెన్ కుటుంబం అనేది సెల్లార్లో నివాసం ఉంటుంది. ఆ సెల్లార్లో ఉన్నటువంటి వాచ్మెన్ దంపతులు పని నిమిత్తం ఉదయం బయటికి వెళ్ళారు. లక్ష్మీ యాది అనేటువంటి ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు. 2 పిల్లల్ని తమ యొక్క వృద్ధురాలు వాళ్ళ యొక్క పిల్లల అమ్మమ్మ వద్ద ఉంచి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఆ వృద్ధురాలు, ఆ 2 పిల్లలు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. సో ఆ 2 పిల్లల పేర్లు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను.
పిల్లలు అఖిల్ 12 సంవత్సరాల వయసు, ప్రణీత్ 9 సంవత్సరాల వయసు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వద్ద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో వృద్ధురాలు, ఈ ఇద్దరు పిల్లలు లోపల చిక్కుకున్న నేపథ్యంలో ఆ సెల్లార్లోనే రెస్క్యూ ఆపరేషన్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ సిబ్బంది, పోలీసులు దాదాపు 200 నుంచి 300 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ అధికారి, డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించినటువంటి అధికారి ఇక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే వాచ్మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు, ఆ వృద్ధురాలు వాళ్ళ యొక్క అమ్మమ్మ ముగ్గురు కూడా సెల్లార్లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా కుటుంబాలకు సంబంధించినటువంటి 2 లేదా 3 సిబ్బంది, ఫర్నిచర్ గోదాంలో పనిచేసినటువంటి సిబ్బంది కార్మికులు, మరో 3 ఇందులో చిక్కుకున్నట్లు కూడా నేపథ్యంలో మొత్తం 6 మంది ఈ మొత్తం ప్రమాదంలో చిక్కుకున్నట్లు కూడా బయట వారి యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఆ రెస్క్యూ ఆపరేషన్ సెల్లార్ వైపుగా కూడా చేస్తున్నారు. ఇక బయట పైకే ఉన్నటువంటి ఈ పైన భవనం పైన ఉన్నటువంటి వాటిని పూర్తిగా తనిఖీలు చేశారు. అందులో ఎవరు లేరని నిర్ధారించుకున్నారు. సో లోపల ఇంకా పైన ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి గ్లాసులను ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఫైర్ సిబ్బంది బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ల్యాడర్ ద్వారా కూడా పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కొంత అంటే అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా సెల్లార్ ఆపరేషన్ అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సెల్లార్లోనే 2 పిల్లలు, 12 సంవత్సరాల బాబు, మరోవైపు 9 సంవత్సరాల బాబు, 2 పిల్లలు కూడా ఇక్కడ సెల్లార్లో చిక్కుకున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఆ వృద్ధురాలు అయితే పిల్లల అమ్మమ్మ, ఆ 2 పిల్లలు లోపల ఉన్నారు. మరో 2-3 కార్మికులు కూడా, ఎందుకంటే ఫర్నిచర్ గోదాం కావడంతో ఇక్కడ సెల్లార్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో కూడా ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. మంటలు ఇటు పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు బయటికి ఎందుకు రాలేకపోయారనేది కూడా కొంత, ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లార్కి సంబంధించినటువంటి మార్గం ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ ఏదైతే సిబ్బంది లోపలికి బయటికి వెళ్తున్నారో అదొక్క సిబ్బందే ఎంటైర్ సెల్లార్కి మార్గం. మొత్తం సెల్లార్కి వెళ్ళాల్సిన బయటికి రావాలన్నా కూడా అక్కడి నుంచే రావాలి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ ని సెల్లార్ మీదుగా చేస్తున్నారు. ఒకసారి బయట నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా ఈ భవనానికి సంబంధించినటువంటి మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు కూడా పెద్ద ఎత్తున 2 అంతస్తుల వరకు అలుముకున్న పరిస్థితి. సో మొత్తం 5 అంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం ఒకసారి భవనానికి సంబంధించినటువంటి ఆ అద్దాలను 2వ వైపు నుంచి కూడా వాళ్ళు పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడి నుంచి కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొగల దాటికి ఇంకా మంటలు సెల్లార్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ల్యాడర్ ద్వారా కూడా పై అంతస్తులకు ఏమైనా వ్యాపించాయా, పైన ఎవరైనా చిక్కుకున్నారా, కార్మికులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఈ ల్యాడర్ ద్వారా ఆపరేషన్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది ఇటు సిబ్బందిని ఏదైతే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలే కావచ్చు వీరిని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. లోపల పరిస్థితి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భవనానికి అగ్నిమాపక సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ సెల్లార్లోకి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడికి వచ్చి పూర్తిగా వివరాలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆయనే తెలుసుకుంటున్నారు. మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 6 మంది ఈ ప్రమాదంలో చిక్కుకోగా వారిని రక్షించేందుకంటే శాయశక్తుల పోలీసులతో పాటుగా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భవనం చుట్టూ అన్ని వైపులా రౌండప్ చేసి లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన కూడా జేసీబీల సాయంతో డోర్లు అంటే అక్కడ ఉన్నటువంటి గోడలను పగలగొట్టారు. లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే సెల్లార్ పూర్తిగా బ్లాక్ చేయబడి ఉంది. చుట్టూ కూడా గోడలు, లోపలికి వెళ్ళే మార్గం ఒక్కటే ఉంది. అది చిన్న మార్గం కావడంతో అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. మొత్తం 5 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మొదటి 2 అంతస్తులు
ప్రమాద తీవ్రత అనేది పెంచాయి, మంటలు వ్యాపించాయి. మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్లో హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం దాదాపు 300 మంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఒకసారి వైడ్గా మీకు ఈ పరిసర ప్రాంతాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. 10 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఒక క్రెయిన్ సంబంధించినటువంటి ల్యాడర్, బ్రోంటో స్కై లిఫ్ట్కి సంబంధించినటువంటి ఒకటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి యంత్రం ఇక్కడికి వచ్చింది. అంతరం తెలుస్తుంది. అయితే ఈ ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి విషయాలు అంచనా వేసేందుకైతే ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా దాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం వాచ్మెన్ కి సంబంధించినటువంటి కుటుంబం, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు చిక్కుకున్న కుటుంబంలో తెల్లారిలోనే ఎక్కువగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మిగతా 2 కార్మికులు కూడా అక్కడే ఉన్నారా లేదంటే పైన ఇంకేమైనా కార్మికులు చిక్కుకున్నారా అని కూడా 2 వైపుల నుంచి మొత్తం 4 వైపుల భవనానికి సంబంధించినటువంటి 4 వైపుల ఆపరేషన్ కొనసాగుతుంది. వెనుక నుంచి మంటలు వ్యాపించినటువంటి ప్రాంతాన్ని మంటలను తగ్గించేందుకు ఫైర్ సిబ్బంది చేస్తూనే మరోవైపు 2 వైపుల నుంచి ఆ పిల్లర్లోకి వెళ్లే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు పైనుంచి కూడా స్కై లిఫ్ట్ ద్వారా ఫైర్ సిబ్బంది పైన ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సాగర్, మీరైతే హోల్డ్ లో ఉండండి. అనిల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ సిపి సజ్జనార్ సైతం మాట్లాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ అప్డేట్స్ ఏంటి అనిల్? నాంపల్లి అగ్ని ప్రమాదం ఇప్పుడు పెను సవాలుగా మారింది. మనం విజువల్స్ చూస్తున్నాం. టాప్ విజువల్స్ లో కెమెరా 1 విజువల్ లో క్లియర్ గా కూడా కింద మొత్తం సామాన్ మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయిన విజువల్ మనకి క్లియర్ గా కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే గ్లాస్ ను విరక్కొట్టే ప్రయత్నం అయితే చేశారు సిబ్బంది. గ్లాస్ ను విరక్కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో ఇటు బయట నుండి గ్లాస్ విరక్కొట్టే ప్రయత్నం అయితే సఫలీకృతమైనట్టే మనకు కనిపిస్తోంది. లోపలికి వెళ్ళి మరి అక్కడ వాటర్ స్ప్రే చేసి లోపల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని బయటకు తీసుకొస్తారా లేకపోతే ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మేజర్ క్వశ్చన్. మనం చూస్తున్నాము, ఒక రోబో సహాయంతో లోపల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రాక్ చేసే ఆపరేషన్ సైతం ఇటు ఫైర్ సిబ్బంది చేశారు. ఇటు మనం చూస్తున్నాము విజువల్స్ లో పూర్తిగా కూడా ఫర్నిచర్ షాప్ మీద ఒక భవనం ఉండటం. ఇది పెద్ద ఫర్నిచర్ షాప్ కావడంతో పూర్తిగా అక్కడ మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయిన సిచ్యువేషన్. అలానే మంటలు సైతం పైకి ఎగిసి పడుతున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నాంపల్లి మచ్చ ఫర్నిచర్ షాప్ లో దాదాపు 12:30 స్టార్ట్ అయిన మనము మన ఫైర్ సర్వీసెస్ మన మెడికల్ సిటీ తఫ్సీరు, మన డీసీపీ అలానే హైడ్రా ఆఫీషియల్స్, ఏజెంట్స్ అందరూ కూడా మైకల్ కూడా దాదాపు వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్, అదేవిధంగా మన జేసీబీలు, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2 గంటలు పడే అవకాశాలు లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితే చాలా పొగ అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది. మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల ఒకసారి మనం ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీసర్స్, మనము ఫైర్ ఏజెంట్స్ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో ముగ్గురు ఉన్నారని చెప్పేసి 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగ ఉన్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం.
ఎవరికి క్లారిటీ లేదు అంటే ఇంకా 1 అవర్ పైన పడుతుందని చెప్తున్నారు. మనం అన్ని రకాల మనము ఆ రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కింద నుంచి స్టార్ట్ అయింది, కింద కావడంతోనే మనకు బాగా పొగం రావడం జరిగింది. అది ఇంకా అది ఏం ఎందుకు అయిందని చెప్పి మనం తర్వాత ఎంక్వైరీ చేస్తాం.